ఓం వందే భగవతీం దేవీం శ్రీరామం చ జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. ఆయాతు వరదే దేవి త్రయక్షరే బ్రహ్మవాదిని గాయత్రీ ఛందసాం మాతః బ్రహ్మయోనిర్నమోస్తుతే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఆవాహయామి, స్థాపయామి, ధ్యాయామి, తతో నమస్కారం కరోమి. గాయత్రి పరివార్ పరిజనులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, మనం మనలోని అజ్ఞానం అనే తిమిర అంధకారాన్ని పారద్రోలేందుకు ఏ విధంగా అయితే గనక మనం చీకటిని పారద్రోలడానికి దీపాన్ని వెలిగిస్తామో ఆ విధంగా మనం ఒక జ్ఞాన జ్యోతిని వెలిగిద్దాం. ఏమిటా జ్ఞాన జ్యోతి? మన గురుదేవులు వేదమూర్తి తపోనిష్ఠ పండిత శ్రీరామ శర్మ ఆచార్య ద్వారా మనకు అందించబడిన ప్రజ్ఞాపురాణం అనబడే ఒక విశేష పురాణాన్ని, 18 పురాణాలు వ్యాస భగవానుడి చేత అందించబడిన తర్వాత మరొక్క పురాణం అంటూ ఏది కూడా రాలేదు. గురుదేవులు మాత్రం ఇది ఆఖరు పురాణం అంటూ మనకు ప్రజ్ఞాపురాణాన్ని అందించారు. దీనికి సంబంధించిన ఒక పరిచయ వీడియో ముందు పెట్టడం జరిగింది. ఇక ఈ రోజు నుంచి మనం ప్రజ్ఞాపురాణాన్ని గురుదేవులు ఏ విధంగా లిఖించి అందించారో, ఏ విధంగా అయితే గనక నేమాని గౌరీ సావిత్రి గారు, తర్వాత మిగతా గాయత్రి పరివారి పరిజనులందరూ కూడాను అనువదించి తెలుగులోకి మనకి అందించారో ఆ ప్రజ్ఞాపురాణాన్ని మనం ఈ రోజు నుంచి కూడాను కొంచెం కొంచెంగా అందుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయత్నం చేయమని చెప్పేసి మనకి గురుదేవుల నుంచి ఒక సందేశం అందింది. ఆ సందేశానికి అనుగుణంగానే ఈ ప్రోగ్రాం రూపొందించడం జరుగుతుంది. ముందుగా పురాణాలు 18 అని చెప్పేసి అనుకున్నాం కదా, వ్యాస భగవానుడి చేత అందించబడ్డవి. ఇది ప్రజ్ఞాపురాణము అనేది గురుదేవుల చేత మనకు అందించబడింది. ఇప్పుడు దీని విశేషం ఏమిటి అంటే, సాధారణంగా పురాణాలన్నీ కూడా 5 లక్షణాలు కలిగి ఉంటాయి అని చెప్పేసి అంటారు. పురాణం పంచలక్షణం ఏమిటవి? సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం. ఈ విధమైన లక్షణాలతో పురాణాలన్నీ కూడా లిఖించబడ్డాయి. కానీ మనకి ఇప్పుడు ప్రజ్ఞాపురాణం ఏ విధంగా అందించబడింది అని చెప్పేసి అంటే, అదే పురాణాల శైలిలో. ఇది పూర్వము నైమిషారణ్యంలో దీర్ఘ సత్రయాగం జరిపినప్పుడు సూతుణ్ణి సౌనకుడు అనేవాడు అడిగినప్పుడు, సౌనకునితో సూతుడు ఇట్లని అని చెప్పేసి ఒక ప్రశ్న వేసినప్పుడు ఆ సూతుడు చెప్పిన సమాధానమే కానీ, లేదంటే సూతుడి ద్వారా మనకి అందించబడ్డాయి పురాణాలు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు మనకి సూతుడు ఎవరయ్యా అని చెప్పేసి అంటే, మనకి మన గురుదేవులు. వారి ద్వారా మనకి ప్రజ్ఞ, మానవ ప్రజ్ఞ అనే విషయంలో లిఖించబడ్డ ఈ పురాణం అందించబడింది. ఇప్పుడు వీరు ముందుగా ఒక ముందు మాటలో ఈ పురాణం గురించిన విశేషాలు తెలియజేశారు. అవేంటో ఒకసారి చూద్దాం మనం. తొలి పలుకు రూపంలో మానవుని ఎట్టెదుట సాక్షాత్కరించే అనేక సమస్యలకు పరిష్కారాన్ని తెలిపే కథలు, ప్రసంగాలు అనేకం భారతీయ ఇతిహాసాల్లోనూ పురాణాల్లోనూ వ్రాయబడి ఉన్నాయి. కాలం యొక్క అవసరాన్ని, ఈనాటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ యుగ సమస్యలను పరిష్కరించగల కొన్ని ప్రసంగాలను, కథలను ఈ ప్రజ్ఞాపురాణంలో పొందుపరిచాము. యుగ వేదాంతం నిండి ఉన్న ఈ పురాణంలోని శ్లోకాలు, సందర్భాలు
నవీనమైనవిగా ఉన్న దీనిలో పొందుపరిచిన సత్యాలు మాత్రం సనాతనమైనవి, శాశ్వతమైనవి. దీనిలో సమగ్ర మానవ ధర్మానికి వన్నె తెచ్చే అనేక ఇతిహాస పురాణ కథలే కాక ఇతర మతాలకు చెందిన వారి కోసం, ఇతర ధర్మావలంబులైన ప్రజల కోసం కూడా అనేక కథలు సేకరించడం జరిగింది. కాలం అనేది ఒకేలా ఉండదు. మార్పు దాని సహజ లక్షణం. మారే కాలంతో పరిస్థితులు, సమస్యలు, సంప్రదాయాలు, విలువలు కూడా మారుతూనే ఉంటాయి. ఈ శాశ్వత సృష్టిని మారే కాలాన్ని దృష్టిలో ఉంచుకొని కాలానుగుణంగా మార్గదర్శనాన్ని ఇవ్వగల సాహిత్యాన్ని సమాజానికి అందివ్వవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. అన్ని రకాల మానసిక స్థితి కలవారికి వారి వారి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వారికి సౌకర్యాన్ని ఇవ్వాలనే తలంపుతో ఈ గ్రంథ రచన సాగింది. దీనివలన నా ఏకాంత సాధనకు కొంత ఇబ్బంది కలిగిన ఒకేసారిగా ఈ పురాణం 4 ఖండాలుగా సృష్టించబడ్డాయి. ఈ యుగ పురాణాన్ని సనాతనమైన 18 పురాణాల లాగానే 18 ఖండాలుగా లిఖించాలనే కోరిక ఉన్నది. భవిష్యత్తు మన చేతుల్లో లేకపోయినా చేతిలోని కాలం ఆగనట్టు పరిగెడుతూనే ఉంది అంటూ వీరు ముందు మాటలో తెలియచేసిన ఖచ్చితంగా దాన్ని వారు పాటించేటట్లుగా గాయత్రి మాత అనుగ్రహం లభించింది వారికి. ప్రజ్ఞాపురాణంలో 4 ఖండాలుగా ఉన్నాయి. ఆ ఖండాలు, అందులోని ప్రకరణాలు ఏమిటో ఒకసారి మనం చూద్దాం. ప్రథమ ఖండము లోక కళ్యాణ జిజ్ఞాస ఖండము. ఇది 1 లోక కళ్యాణ జిజ్ఞాస ప్రకరణం, 2 అధ్యాత్మ జ్ఞాన ప్రకరణం, 3 అజస్ర అనుదాన ఉపలబ్ధి ప్రకరణం, 4 సంయమశీలత కర్తవ్య పరాయణత ప్రకరణం, 5 సత్సాహసం సంఘర్షణ ప్రకరణం, 6 యుగాంతరీయ చేతన లీలా సందోహ ప్రకరణం, 7 ఉదార భక్తి భావన ప్రకరణం. ఈ విధంగా 7 ప్రకరణాలు ప్రథమ ఖండంలో విభజించబడ్డాయి. తర్వాత ద్వితీయ ఖండం మహామానవ ఖండము. ఇందులో 1 దేవమానవ ప్రకరణం, 2 ధర్మ వివేచన ప్రకరణం, 3 సత్య వివేక ప్రకరణం, 4 సంయమశీలత కర్తవ్య పరాయణత ప్రకరణం, 5 అనుశాసన అనుబంధ ప్రకరణం, 6 సౌజన్య పరాక్రమ ప్రకరణం, 7 సహకారము పరమార్థ ప్రకరణం అంటూ 7 ప్రకరణాలుగా ద్వితీయ ఖండం కూడా విభజించబడింది. తర్వాత 3వది తృతీయ ఖండము పరివార వ్యవస్థ ఖండము. ఈ పరివార వ్యవస్థ ఖండము 1 పరివార వ్యవస్థా ప్రకరణం, 2 గృహస్థ జీవన ప్రకరణం, 3 నారీ మాహాత్మ్య ప్రకరణం, 4 శిశు నిర్మాణ ప్రకరణం, 5 వృద్ధజన మాహాత్మ్య ప్రకరణం, 6 సుసంస్కార సంవర్ధన ప్రకరణం, 7 విరాట్ విశ్వ పరివార ప్రకరణం అంటూ 7 ప్రకరణాలుగా విభజించబడింది. ఇక చివరిది 4వది చతుర్థ ఖండము వర్ణాశ్రమ ధర్మ ఖండము. ఇది దేవ సంస్కృతి జిజ్ఞాస ప్రకరణం, 2 వర్ణాశ్రమ ధర్మ ప్రకరణం, 3 సంస్కార పర్వ మహాత్మ్య ప్రకరణం, 4 తీర్థ దేవాలయ ప్రకరణం, 5 మరణోత్తర జీవిత ప్రకరణం, 6 ఆస్థా సంకట లేదంటే ధర్మ సంకట ప్రకరణం, 7 ప్రజ్ఞావతార ప్రకరణం. ఈ విధంగా మొత్తం 4 ఏళ్ళు 28 ప్రకరణాల రూపంలో మనకి ఈ ప్రజ్ఞాపురాణం అందించబడింది. ఇప్పుడు ఈ 2025 దీపావళితో మొదలైన ఈ ప్రజ్ఞా పురాణ సంచయం అంతా కూడాను మనకి ఎంతకాలంగా అందబోతుందో అన్నది మనకు తెలియదు. కానీ పరమాత్మ, గాయత్రీమాత, గురుదేవులు వారు నిర్ణయించిన విధానంలోనే ఈ ప్రజ్ఞాపురాణం మనకందరికీ అందించబడటం జరుగుతుంది. గాయత్రి పరివారి పరిజనులందరూ కూడాను శ్రద్ధగా ఇందులో చెప్పబడిన కథలను విని వాటిని మననం చేసి ఒక జ్ఞాన నిధిని మీరు మీ మస్తిష్కంలో రూపొందించుకోగలుగుతారు అన్న అభిప్రాయంతో ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. అదేవిధంగా జరగబోతుంది కూడాను. ఇక గురువుగారు చెప్పిన విషయం ప్రకారం
ఈ గ్రంథాలను వ్యక్తిగత స్వాధ్యాయానికి ఉపయోగిస్తే వ్యక్తి శక్తిగా మారగలడు. సామూహిక సత్సంగాలలో ఉపయోగిస్తే జనజాగృతి జరిగి తీరుతుంది. రాత్రి నిద్రించే ముందు కుటుంబ సభ్యులంతా కలిసి చదువుకుంటే నిద్రలో సూక్ష్మ శరీరాలకు సందేశాలు అందుతాయి. చిన్నపిల్లలకు ఈ పురాణం అత్యంత ప్రీతికరమైనది. అలాగే వృద్ధులకు ఈ పురాణం ధర్మ పరంపరను అవగతం చేయడం కోసం అత్యంత సహకారిగా తోడ్పడుతుంది. ఈ పురాణం రోజు దేవాలయాల్లో కానీ పుణ్య ప్రదేశాల్లో కానీ వినిపిస్తే పలాయనవాదానికి అలవాటు పడిపోయినాయి ఈరోజు ఈ దేవాలయాలన్నీ కూడాను. ఎటువంటి దేవాలయాలన్నీ కూడాను జనజాగృతి కేంద్రాలుగా అనతి కాలంలోనే మారిపోతాయి అంటూ ముందుగానే ఊహించి గురుదేవులు మనకి ఇది ఒక నిర్దేశ రూపంలో అందించారు. వీరు చివరిలో ఒక మాట చెప్తారు. నా ఈ రచనలో ఎక్కడైనా అనుచితంగాని అసందర్భంగాని గోచరించిన అక్షర తప్పులు, ముద్రణ లోపాలు లాంటివి ఏమైనా ఉంటే విజ్ఞులందరూ కూడాను ఈ విషయాలు తెలియజేయండి. అవి నేను ఆనందంగా స్వీకరించి తర్వాత ప్రచారంలో జరగకుండా చూసుకుంటాను. అంతటి వినయాన్ని గురుదేవులు దీన్ని మనకు సమర్పించడంలో ప్రకటించారు. ఇదే వినయాన్ని మనం కూడా ఉంచుకొని దీన్ని శ్రద్ధగా విని ఇందులో తెలుపబడిన ధర్మ సూక్ష్మాలని అర్థం చేసుకొని మనం వీటిని అనుదిన జీవితంలో ఆచరించేటట్లుగా చేసుకుందామని చెప్పేసి మనందరం కూడాను ఈరోజే ఈ దీపావళి రోజున అజ్ఞానం అనే చీకటిని పోగొట్టేందుకు ఈ ప్రజ్ఞాపురాణం అనే ఒక అత్యద్భుత దీపం కాదు, ఇది ఒక కాగడ, ప్రచండమైన వెలుగుని జ్ఞాన రూపంలో మనకు అందించే కాగడ. ఈ కాగడాని మనందరం అందుకుందాం. యుగ నిర్మాణ యోజనని ముందుకు తీసుకువెళదాం. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు గురుదేవులకు, గాయత్రి మాతకు నేను మనపూర్వకంగా ప్రణమిల్లుతూ మీ అందరికీ కూడాను ఈ విషయాన్ని తెలియజేసే అదృష్టాన్ని నాకు కలగజేసినందుకు, అది వినే అదృష్టం మీ అందరికీ కలిగినందుకు కూడాను సంతోషిస్తూ సెలవు.